ఫిబ్రవరి మార్చి నెలల్లో మంచి పండు మిరపకాయ దొరుకుతుందండి మనకి. ఇప్పుడు రోడ్లో రుబ్బు చేస్తామండి. మనం పాతకాలం పద్ధతిలో చేసుకుంటే ఏది చేసుకుంటాం. ఇప్పుడు ఈ తాలింపు చల్లారనిద్దామండి ఈ లోపు. పూటకి పచ్చడి వేస్తుంటే రంగులే అలా ఉంటదంట. రంగులే ఏండు అందరూ బాగున్నారండి? చూసారు కదండి పండు మిరపకాయలండి. ఆ ఈ పండు మిరపకాయలతో ఇప్పుడు నిలవ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండే పండు మిరపకాయ పచ్చడి పెట్టబోతున్నాండి. అసలు వీటిని చూస్తుంటేనే ఉత్తి మిరపకాయలు తినాలనిపించేస్తుందండి. అంతలా బలి ఎర్రగా భలే ఉండదు చూసారు. అదే కదా పండు 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 ఎర్ర పండు పచ్చిమిరపకాయ పండు. ఏంటి ఈ పాట ఏ సినిమా బాబు? నేను వెళ్ళలేదు. మనం క్రియేట్ చేసాం. ఈ పండు మిరపకాయ పచ్చడి తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా బాగా చేసుకుంటారండి. అందరి ఇళ్లలోనూ నిలవ పచ్చడి అందరూ పెట్టుకుంటారు అనమాట. మేము కూడా పూర్వం చాలా సార్లు తిన్నాము. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తిన్నాం. అసలు అదిరిపోయే రుచి. ఇప్పుడు రోడ్లో రుబ్బు చేస్తామండి. మనం పాతకాలం పద్ధతిలో చేసుకుంటే ఏది చేసుకున్నా అసలు ఈ మిరపకాయ చూస్తే తినాలనిపించేస్తుందండి. అదిగో అబ్బా భలే ఉంది. తీగుందంటే మరే కారం వచ్చేద్దన్నా ఏం మండుతులేదు. ఇప్పుడు ఈ పండు మిరపకాయ పచ్చడి చేసుకుందాం అండి. ఈజీగా చేసుకోవచ్చు రండి చూద్దాం. బాగుందండి, చాలా బాగుందండి. కేజీ పండు మిరపకాయలు తెచ్చామండి మార్కెట్లో. ఈ ముచ్చులు ఉండంగానే దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి కాయల్ని. ఇప్పుడు వీటిని చుక్క తడి లేకుండా నీట్గా పొడిగుడ్డుతో శుభ్రం తుడిచేసుకుందాం అండి. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి తడి ఎక్కడ తగలకుండా చూసుకోవాలి మనం. రహదు పొడిగుడ్డలు తీసుకురా రెండు తుడిచేద్దాం. తెచ్చేద్దాం. పొడిగుడ్డతోటి నీట్గా తుడిచేసుకున్నాం కదా కడుక్కున్న కాయల్ని. మిరపకాయలు అన్నిటికి కూడా ముచ్చుకులు తీసేద్దాం అండి. ఈ పండు మిరపకాయలు కొంచెం చూసి తీసుకోండి. ఇలాగా పండు ఉన్నట్టు ఉండాలండి. కొన్ని ఇంకా ఆరిపోయి మిరపకాయలాగా అయిపోతాయి. అవి కాకుండా ఇలాగా కొంచెం దృఢంగా గట్టిగా ఉండేలా తీసుకోండి. ఫిబ్రవరి మార్చి నెలల్లో మంచి పండు మిరపకాయ దొరుకుతుందండి మనకి. ఈ టైంలోనే మనం పండు మిరపకాయ పచ్చడి పెట్టుకుంటారనమాట. మనం కడుక్కునేటప్పుడు కూడా ఈ ముచ్చులతోనే ఎందుకు కడుక్కోవాలంటే నీళ్ళు అది లోపలికి వెళ్ళకుండా ఉండడానికి నిలవ ఉంటాయి అనమాట. అంటే తీసేసినా పర్లేదు, కొన్ని ఊడిపోయినా లోపలికి వెళ్దనుకోండి. సేఫ్ సైడ్ ఏంటంటే ముచ్చులతోనే కడిగేసుకొని బాగా తుడిచేసుకున్నాక వీటికి ఇప్పుడు తొడుములు తీసుకున్నాం అనుకోండి. ఇలాగా నీళ్ళు అది ఉండవు అనమాట. మొత్తం అన్నిటికి కూడా ఇలా తొడుములు తీసేద్దాం. ఇప్పుడు తర్వాత ఈ కేజీ పండు మిరపకాయలకు గాను మనం చింతపండు ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి చెప్తానండి. దీన్ని చేసే పద్ధతులు కూడా చాలా డిఫరెంట్ గా చేస్తారు. మనం పాతకాలం పద్ధతిలో చేస్తామండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట ఈ పచ్చడి. ప్రసాద్ ఆ రుబ్బురోలు నీట్ గా కడిగేసి తడి లేకుండా తుడిచేయాలి. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి ఎక్కడ తడి లేకుండా ఏ గిన్నె అయినా సరే, గరిట అయినా సరే, రోల్ అయినా సరే తడి ఉండదు ఎక్కడ. ఇవాళ కాదు ఈ మామూలు మనం ఎప్పుడు వాడతాం. ఆ రుబ్బురోలు కాదు, పెద్ద రుబ్బురోలు ఏం చేస్తాను గుంత ఎక్కువ ఉంటది. అదే బాగుంటది. గుంతలో కుమ్మేద్దాం కట్టుకుని కుమ్ముడు. పండు మిరపకాయలు అన్నిటికీ కూడా ముచ్చులు తీసేసానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు వీటిని ఎండలో పెట్టుకుందాం తడేమి లేకుండా. ముందుగా పెనం పెట్టుకొని ఒక 3 చెంచాలు ఆవాలు, 3 చెంచాలు మెంతులు అండి వేపుకొని పొడి చేసుకోవాలి నూనె లేకుండానే. కొంచెం ఆవాలు వేగిన తర్వాత మెంతులు వేద్దామండి. ఇవ్వండి ఆవాలు చిటపెట్లు ఆడుతున్నాయి, మెంతులు కూడా వేసేస్తాను. ఈ మెంతులు సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి, కొంచెం ఎర్రగా వేయించాలన్నమాట. ఆవాలు మెంతులు కూడా ఎర్రగా వేగినాయండి. దింపేసుకొని చల్లారబెట్టుకొని పొడి చేసేసుకుందాం. మూకుడు పెట్టుకొని పచ్చడి కోసం తాలింపు కూడా తయారు చేసుకుందండి ముందుగానే. కేజీ పండు మిరపకాయలకు గాను 1/2 కిలో వరకు నూనె పడుతుందండి. వేరుశనగ నూనె వేసుకుంటున్నాం మేము. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడచ్చు. పప్పు నూనె అంటే నువ్వుపప్పు నూనె అండి. ఇవ్వండి తాలింపు కోసం ఒక 2 చెంచాలు ఆవాలు, 2 చెంచాలు జీలకర్ర, ఒక 2 చెంచాలు పచ్చెనగపప్పు, 2 చెంచాలు మినపప్పు అండి. ఒక 10 ఎండుమిర్చిని ఇలాగ చిదుముకొని పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 20 నుండి 30 దాకా ఎల్లుల్లిపాయ గుడ్లు అండి. వీటిని ఇప్పుడు పోపు వేసుకుందాం మనం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు,
ఇవి కొంచెం చిటపట్లు ఆడుతుండగా ఎల్లుల్లిపాయ గుడ్లు వేస్తున్నానండి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. తాలింపు అంతా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను దీంట్లోనే. తాలింపు దింపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు చల్లారనిద్దామండి ఈలోపు. ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు పొడి చేసుకుందాం. మెత్తగా పొడి అయిపోయిందండి, కప్పులో తీసేసుకుందాం. బా మంచి సువాసన వస్తుందండి, ఇది ఎర్రగా వేగింది. ఒక పావు కిలో చింతపండు తీసుకున్నానండి, కేజీ పండు మిరపకాయలు గాను పావు కిలో చింతపండు, ఒక పావు కిలో ఉప్పు పడుతుందండి. 200 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా ఉప్పు వేసుకోవచ్చు. ముందుగా ఈ చింతపండు ఉప్పు కలిపి దంచుకుందాం అండి. ఈ పండు మిరపకాయ పచ్చడి కోసం పెద్ద రోల్ రెడీ చేసుకున్నాం. జై శ్రీరామ్. మా రోల్ మంచి వెడల్పుగా ఉందండి, ఎర్ర కొమ్ముడు కొమ్మచ్చిగా. ఇగండి చింతపండు కొంచెం నలిగిందండి బాగా. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పండు మిరపకాయలు కొట్టుకుందాం. ఇప్పుడు చింతపండు తీసి పక్కన పెట్టేసామండి. ఈ మిరపకాయలు మీరు కనుక మిక్సీలో చేసుకుంటే ముక్కలు ముక్కల కింద కోసుకొని మిక్సీలో వేసుకోండి. అలా కాకుండా చిన్న రోలు ఉన్నా కానీ ముక్కలు చేసుకోవడం బెటర్. మా చూసారా ఎంత ఉందో, భోజనంలో ఉందండి. ముక్కలు ఏం కోయక్కర్లేదు, డైరెక్ట్గానే పోసేస్తున్నాను. కేజీ కాయలు వేస్తే సగానికి వచ్చినాయండి దీంట్లో. అయ్యో చూసారా ఎలా నలిగిపోతున్నాయో. కచ్చా పచ్చాగా దంచేసుకోవడమే, మెత్తగా పట్టేక్కర్లేదండి చట్నీలాగా. రోల్ అయితే భలే కంఫర్ట్గా ఉందండి. చూడండి ఇలాగా పండు మిరపకాయలు మొత్తం కూడా కచ్చాపచ్చ నలిగినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి ఉప్పును చింతపండు, ఈ చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం కచ్చపచ్చ ఇంకా మెత్తగా దంచుకోవాలండి. చింతపండు ముందు దంచినప్పుడు కొంచెం గట్టిగా నలుగుద్ది కదా, ఇప్పుడు ఈ మిర్చిలోంచి తడి వచ్చింది కదండి, చింతపండు తొందరగా నలిగిపోద్ది అనమాట. ఈ చింతపండు పండు మిర్చి ఇలా దంచుతుండగానే దీంట్లో ఒక 2-3 చెంచాల వరకు పసుపు వేసుకుందాం. 2 చెంచాలు వేసానండి. అండి ఒలిచిపెట్టిన ఎల్లుల్లిపాయ గుడ్లు అండి, ఇక గుప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కచ్చా పచ్చా దంచేసుకుందాం శుభ్రంగా. మెత్తగా నలిగిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు కలిపి పొడి చేసుకున్నాం కదండి, ఈ పొడి దీంట్లో వేసేసుకొని కుమ్మేసుకుందాం ఇంకోసారి. ఈ పొడి వల్ల మంచి కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఆల్రెడీ తాలింపు కూడా మనం ముందే పెట్టేసి చల్లారబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి తాలింపులు వేసేసుకోవడం మనం.
పండు మిరపకాయలే కాబట్టి రోకలతో ఇలా కుమ్మేసుకుంటే నలిగిపోతాయండి, మెత్తగానే ఉంటాయి కాబట్టి. ఒకవేళ ఇలా కుమ్మడం మీకు కష్టంగా అనిపిస్తే కనుక రుబ్బుకోవచ్చండి, పప్పు రుబ్బినట్టు రుబ్బేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు రోజుల్లో అందరం మిక్సీ కాబట్టి మీకు ఇంకా ఈజీ, 2 దిప్పులు తిప్పితే అదే నలిగిపోద్దండి, ఇంత కష్టపడక్కర్లేదు. పండు మిరపకాయ పచ్చడి ఎప్పుడు కూడా ఇలా కచ్చపచ్చగానే ఉంటుందండి. పండు మిరపకాయనే కాదు, రోల్లో రుబ్బేది ఇలాగా దంచేది కూడా ఏదైనా ఇలా కచ్చపచ్చనే వస్తాయండి పచ్చళ్ళు. కచ్చపచ్చగా వస్తుంది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసేసుకుంటాను. కుమ్ముకున్న ముద్దనే ఈ తాలింపులు వేసేసుకుంటున్నాను. మనకి కేజీ పండు మిరపకాయలకు గాను 1/2 కేజీ నూనె, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు వేసామండి. పర్ఫెక్ట్ కొలతలు అనమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా పండు మిరపకాయలకి ఉప్పు ఎక్కువ వేస్తారండి, కొంతమంది 1/2 కేజీ కాదు 300 గ్రాములు పైన వేసేస్తారు, అంటే ఉప్పు ఎక్కువ ఉండాలని వేస్తారు నిల్వ కోసం. మనకు 1/2 కేజీ వేసుకుంటే సరిపోద్దండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది ఇదో రకం పద్ధతి అండి, పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవారు. కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు పెట్టని చూసారా, రుబ్బుకొచ్చింది తీసుకొచ్చి ఆ తాలింపులు వేసి ఉడకబెడతారండి ముద్దని. ఉడకబెట్టి నూనె తేలేదాకా ఉడకబెట్టడం అంటారు చూసారా, టమాటాలు పచ్చి టమాటాలు చేసినట్టు అలా చేస్తారనమాట. అలా ఏం అవసరం లేదండి, ఊరకనే దంచుకొని తాలింపులో కలుపుకుంటే సరిపోద్ది. మనం ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి ముఖ్యంగా. పెహద్ దా రెడీ అయిపోయిందా? సూపర్, అసలు మామూలుగా ఉండదు. అరిటాకు తీసుకురా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నా సామరంగా నెయ్యి కూడా ఇంట్లో ఉంది. తెస్తాను. పచ్చళ్ళలో ఏవైనా సరే కలిపిన రోజున కాకుండా తర్వాత రోజు 1-2 రోజుల తర్వాత రుచి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని సమపాలల్లో కుదురుతాయి అన్నమాట. ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా సెట్ అవుతాయండి ఒక రోజు గడిస్తే. అందుకోసం తర్వాత రోజుకి రుచి వస్తుంది అంటారు. రేపటికి ఇంకా రుచి ఉంటుంది, ఎల్లుండికి ఇంకా రుచి వచ్చేద్దండి. మేము ఇప్పుడు ఈ లోపు తినాలి కదా, మరి ఇప్పుడు తింటామండి వేడి వేడి అన్నంలో కలుపుకొని. కాదండి బాగారు, ఆ రంగు చూస్తుంటే రంగు పజుద్ది అన్నట్టే ఉంది. ఇప్పుడు నాకు టెంప్టింగ్ గా ఉందండి బాబు, తినాలనిపించేస్తుందా? తిందాం మరి, అట్టకోసి వచ్చేస్తాను. ఓ ముద్ద అలా కలిపి లొంగెట్టి కొట్టేయాలి, పెద్ద ముద్ద ఎట్టుకోవాలనిపిస్తుంది నాకు. శుభ్రంగా ఈ పండు మిరపకాయలు పచ్చడి వేసుకుని కుమ్మేద్దాం. మెంతిపొడి వాసన వస్తుంది చూసావా, మంచిగా ఒక జాడీలోకి ఎత్తేసుకొని పక్కన పెట్టేసుకుంటే సంవత్సరం పాటు తినచ్చు. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టక్కర్లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే నిల్వ ఉంటదండి ఇది సంవత్సరం పాటు. ఎక్కడ ఉంటదండి, నేను తినేస్తాను కదా. తినకుండా ఉంటే పాడవకుండా ఉండేదాన్ని నిల్వ అంటారు. అంటే ఎన్ని రోజులు ఉంటదంటే దాని అర్థం అది. వచ్చే చాలు కల్పించాలి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి పెహద్కి ఇందాక నుంచి. తిన్నావా? ఇక మొత్తం ఒకసారి వేస్తానండి, పెద్ద పొట్టు పెడతాం మనం. నెయ్యి చుక్క కూడా నాకు ఏంటి కొత్త నెయ్యి వేసుకోవాలి మరి, నెయ్యి వేస్తేనే ఏంటి. ఇలాంటివి చూసినప్పుడే అండి మనసుకి అదో రకమైన ఆహ్లాదం వచ్చి అంత ముద్దెట్టు తినాలనిపిస్తుంది నాకైతే. ఇగోండి ఇలా ఎల్లుల్లిపాయ రేక ఎట్టుకుని రెమ్మ ఇంకా ఇంత పెద్ద ముద్ద. అబ్బా కమ్మగా ఉందండి. ఆహా, అది ఎలా ఉంది? అసలు మాటలు రావట్లేదండి, ఎందుకంటే అంత పెద్ద ముద్దెట్టే మాట వస్తాయండి. రుచి కూడా అద్భుతంగా ఉంది. అరిటాకు ఆ పట్టుకి బెజ్జి పడిపోయిందండి ఏకంగా. పండు మిరకాయల పచ్చడి బాబోయ్ బాబోయ్ అని నూరంతా మంట ఎక్కిపోద్దామో అనుకున్నాండి. ఆ మంట లేదు ఏం లేదండి, కమ్మగా ఎంత రుచిగానే ఉందండి. మిరపకాయ ఇది ఉండదు, దాంట్లో పులుపు కూడా వేస్తాం కాబట్టి పులుపు ఉప్పు సరిపోతాయండి. కొంతమంది దీంట్లో కొంచెం బెల్లం పెదప కూడా వేసుకుంటారు, చిన్న ముక్క వేసుకుంటే పులుపు ఈ కారం అనేవి కొంచెం అడ్జస్ట్ అవుతాయని.
బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం మానండి, కావాలనుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, బాగుంటది. నేను పుట్టి పెరిగాక పుష్టి అయిందండి పొండు మిరకాయ పచ్చడా. చాలా బాగుంది, అదిరిపోయింది. బా ఇక పెహద్ నేను కూడా పెడతా పెద్ద ముద్దుగా. ఆ మాదిరి పెద్ద ముద్ద ఎట్టుతుంటే అంత బాగుంటుంది తెలుసా. దీనికి ఉప్పు సేప తోడుంటే అసలు మామూలుగా ఉండదు. పచ్చడి పచ్చడి ప్రసాద్ పిచ్చోడు పచ్చడి తిన్నట్టు తిన్నాడు. ఈ పొండి మిరకాయల్లోనే తాలింపు పెట్టిన ఎండి మిరకాయ కూడా ఉందండి, దాన్ని కూడా ముద్దలో లొంగెట్టు కొట్టేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అబ్బా బాబా భలే 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 అదిరిపోయింది రుచి. పండు మిరకాయ పచ్చడి నా భూతో నా భవిష్యత్తు అండి. అదిరిపోయింది రుచి. ఇక ఒక వారం రోజులు కూరలు మానేసి పొద్దున్న సందాల పచ్చడి పచ్చడే పచ్చడి ఇంకా అప్పుడు మంటలో పొగలో ఎక్కడి నుంచి వస్తాయి తెలుసు కదండి. ఏముండదా నెయ్యి వేసుకొని కొడతాను ఆ సావరం మామూలుగా ఉండదు. ఇంకా దంచుడే ఇప్పుడు దాకా రోల్లో దంచమా, ఇప్పుడు ఆకులో దంచడమే. పూటకి పచ్చడి వేసి తింటే రంగులే అలా ఉంటదంట. రంగులే పండుకోద్ది గుర్తొచ్చేద్దండి. అది మీరు కూడా ఈ రకంగా పెట్టుకోండి. సీజన్ కదా దొరుకుతున్నాయి కాయలు, చక్కగా కేజీ తెచ్చి పెట్టుకున్నారంటే శుభ్రంగా ఒక 6 నెలల పాటు తినొచ్చు. మీరు కూడా రంగుల ప్రపంచంలో విహరించండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఏమన్నా అయిపోతా కనుక అయిపో కూడా కొట్టనే దడేలు కొట్టండి. ఒక్కొక్కసారి రెండు సార్లు చెప్తుంటే మనోడు అలా చేయొద్దు. రెండోసారి కూడా వెనక్కి వచ్చేద్ది. నిజమేనే అయితే దడేల్ అని కొట్టండి అంతే. 1 దడేల్ వెళ్ళొస్తాను మరి అన్నది.